హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు ముచ్చట్లు. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగా ఉన్నారా? మేమందరం కూడా మంచిగా ఉన్నాం దోస్తులు. మరి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్, పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. దోస్తులు, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎందుకంటే మీ కామెంట్స్ చూస్తే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దోస్తులు, మరి మన ఛానల్కి అయితే కొత్తగా హైప్ ఆప్షన్ వస్తుంది కదా, జరా మీకు హైప్ కనిపించిందంటే హైప్ చేసి పాయింట్స్ ఇయ్యూరి మాకు. అట్లనే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. దోస్తులు, ఈరోజు మన వీడియో ఏంటి అంటే అత్త కోడలు ఏరువాడితే పార్ట్ 9కి. అదే పాటల మీద పాటలు పోతూనే ఉన్నాయి కదా ఇది. దోస్తులు, మరి వీడియోలోకి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఏ సరితా, మంచిగా అక్కడ మా అమ్మతో లొల్లి పెట్టుకొని నీ ఇంటికి వచ్చి వండుకుంటావు లే. అబ్బా, ఏంటండి ఏమవుతున్నారు వచ్చి? ఏంది నేను ఒరుతున్నానా? అక్కడ బాగుతం చేసి వచ్చి మళ్ళీ నన్నే ఒరుతున్నావు అని అంటున్నావా? మా అమ్మతో లొల్లి పెట్టుకొని వచ్చినావు అంటే దేనికి? ఏంది నీ అవ్వతోటి నేను లొల్లి పెట్టుకొని వచ్చిన? నీ అవ్వ నాతో లొల్లి పెట్టుకున్నది, నన్ను కొట్టింది కూడా. మళ్ళీ నేను లొల్లి పెట్టుకొని వచ్చిన అంటాను. నీ అవ్వ కొట్టిందని మా అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చిర్రు. అగో అల్లుడు, ఎప్పుడు వచ్చినావయ్యా? అత్తమ్మ ఇప్పుడే వచ్చినా. ఏమో మా అమ్మతోటి ముగ్గురు ఆకలి పెట్టుకొని వచ్చిర్రంట. మీరు ఎప్పుడు వచ్చిర్రు? మా అమ్మతోటి ఎన్ని లొల్లి పెట్టుకున్నారు? మా అమ్మను కొట్టి నువ్వు నీ బిడ్డని ఇటు తీసుకొని వచ్చినావంట. ఏంది సంగతి? మాటలనే చెప్పరా? ఫోన్ చేయరా? ఏందండి మీ అమ్మని మేము కొట్టినామా? అయ్యో ఏందయ్యా, మీ అమ్మనే నా బిడ్డను కొట్టింది. నా బిడ్డను కొడితే కోపం మీద నా ఇంటికి తీసుకొచ్చుకున్నా. అది ఫోన్ చేయనే బట్టే నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇంటికి వచ్చినాక అది పనుకునే. అవ్వు మంచిగానే ఉన్నాను అవ్వని అవ్వని కొట్టినామని చెప్పిందా అయితే నీతోని? ఏంటిది? మా అమ్మ నిన్ను కొట్టిందా? అవునండి, మీ అమ్మనే కొట్టింది. కొడితే ఇక మా ఊళ్ళు కోపంతో తీసుకొచ్చిర్రు. చూసినా మీ అమ్మ ఎట్లాంటిదో అన్న ఎక్కిచ్చి చెప్పినారైతే నీకు. మరి శ్వేత ఇట్లా నువ్వే కొట్టినావు అమ్మని అని అంటుంది. నేను ఇంట్లో పోయే వరకు ఒకటే ఏడ్చుడు ఏడుతుంది. మరి వాళ్ళు ఎందుకు అట్లా చెప్తారు? అయ్యో బిడ్డ, పా మీ ఊర్లో పోదాం పా. ఆడ అడిగి పిత్తపా ఎవరెవరిని కొట్టిరో మంది చూసిర్రు కదా, తెలుస్తుంది కదా. పనన్నా నమ్ముళ్ళు పెట్టుకున్నాడు ఎందుకు ఇక్కడ? నీ ఊర్లోనే అడుగు పిత్తపా. పావే బిడ్డపా. అయ్యో అత్తమ్మ గట్ల కాదు, మా చెల్లి అమ్మ చెప్పిర్రు, అందుకనే నిజమే కావచ్చు అని అనుకున్నా. మీరు పరిగెత్త లొల్లి అయితే అంటే ఒక్క ఫోన్ అన్న మరి నాకు చేసి చెప్పొద్దా మీరు? ఎట్లా ఫోన్ చేస్తానని నీకు ఎన్నిసార్లు చెప్పలేదు? మీ అమ్మ ఇట్లా మాట్లాడుతుంది ఇట్లా చేస్తుందని ఎన్నిసార్లు చెప్పలేదు నీకు? నువ్వు విన్నావా? అసలు నువ్వు వినాకనే కదా ఇంత దూరం వచ్చింది. ఏరు ఆడేసినాక కూడా మళ్ళీ మన ఎంబడే పడుతుంది. దానికి ఏం దొత్తలేదా? ఏమైనా మన ఎంబడి పడుతుంది? అది కాదు సరితా, ఏమని చెప్తా చెప్పు. ఎవరినన్నా కూడా మళ్ళీ నాకే వస్తుంది ముప్పు. సరేతి అయితే వాళ్ళు చెప్పిన మాటలు నమ్మి ఇప్పుడు నా మీద కోపానికి వచ్చినావు అయితే ఇంత దూరం? అయ్యో అట్లెందుకు అనుకుంటావు సరితా? అయ్యో బిడ్డ పోనీ అవ్వ. అల్లుని ఏమనకు. మీ అత్త గురించి తెలిసిందేనాయే, మీ ఆడబిడ్డ గురించి తెలిసిందేనాయే. ఆయనకు ఏమైనా కొత్తగానా? ఏదో కోపం మీద వచ్చినట్టున్నాడు వాళ్ళు చెప్పి నేను నమ్మి. వదిలే, ఇప్పుడు ఆయనకు తెలిసింది, అర్థమైంది కదా. సరే అయ్యా, ఎప్పుడు తిన్నావో ఏమో, భూ వేసుకొని వస్తా, కూసో. లేదత్తమ్మా, నేను మధ్యాహ్నమే తిన్నా, ఇప్పుడు వద్దు, కాసేపు అయినాక తింటా. సరే అయ్యా. సరితా, ఇంకా కోపంగానే ఉన్నావా నా మీద? కోపంగా ఉండకుంటే ఏం చేయమంటారు? అయ్యో అంతేనా? ఎందుకు నా మీద అంత కోపం? సారీ చెప్తున్నా కదా. సారీయా? ఎవరు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా? వాళ్ళు చెప్పిరని నిజంగానే నీ భార్య కొట్టింది అనుకుంటావా? అరే ప్లీజ్ వదిలే. సారీ, నాదే కదా తప్పు. నేను మాట్లాడా. అయ్యో సరితా, నా బంగారం కదా నువ్వు. బంగారం వెండి అన్న అయితే ఇప్పుడు ఇక. అయ్యో దగ్గరికి రారాదు. మరి నువ్వెందుకని మీ అమ్మ వాళ్ళు వచ్చే విషయం నాకు చెప్పలేదు? వాళ్ళు అత్తమ్మ రామో అన్నారండి, అందుకనే చెప్పలేదు. మరి ఇంకేంది, మన ఇంటికి అత్తమ్మ వాళ్ళని తీసుకొని పోదాంపా. ఏమొద్దండి, ఇక్కడనే ఉందాం పండుగకి, ఇక్కడనే ఎంజాయ్ చేద్దాం. అక్కడికి ఏమొద్దు. సరే. వస్తానవా? ఎప్పుడన్నా పోయినావు? ఎప్పుడు వస్తానో నువ్వు? నీకోసమే అలా కావాలి వస్తానా? ఏంది నాకోసమే దొరుకుతానా? ఎందుకు రాబోండం? నాకోసం దేనికి ఎదురుతాను? నేను సాయంత్రం వరకు ఇంటికి వస్తా. ఇంకెక్కడన్నా పోతా అనుకుంటా ఏంది? నాకు చిన్న చెల్లె గిట్లా ఎవరు లేరు. మీ చెల్లెలు గిట్లా ఉన్నా నీ ఒక్కదానితో నీకే సత్తానా? ఇంకో దాన్ని ఏమన్నా పెట్టుకుంటా అనుకున్నా ఏంది? నీ ముఖానికి ఇంకోటి కూడానా? బాగానే ఉన్నా సోకు సామడం తప్ప.
నువ్వు పొద్దున్న నుంచి ఏడికి పోయినావు? నీ పిల్లాన్ని యువత కొడుతుంది ఏంది గిద్దరన్న సోయి ఉన్నదా? ఇంటికాడ బిడ్డ వచ్చింది మరి బిడ్డకు మటనో చికెనో చేపలో తెచ్చి పెడతామని ఉన్నదా? ఏ అయినా పోతాను ఊర్ల మీద పడి తిరుగుతాను. ఏమైందిరా బోనం? ఎందుకు ఎవరు కొట్టిల్లు నేను? ఇక బిడ్డ వచ్చింది నాకు తెలియదా? ఏదో ఒకటి తేనా కానీ ఎట్లా ఎందుకంటాను? బిడ్డ వచ్చింది మాగా తెచ్చి పెడతావు మాగా తెచ్చి పోతావు. ఇక కొట్టుడంట కొట్టుడు అని ఇప్పుడు అడుగుతున్నావు. ఊర్లా తిరుగుతాను చెప్పలేదా నీకెవరు? మా చెప్పిర్రు నువ్వే కోడల్ని కొట్టినావంట కదా. కోడల్ని కొడితే వాళ్ళ అవ్వయ్య తీసుకొని పోయిర్రంటగా. నేను కొట్టిరని చెప్పిరా బద్మాషోళ్ళు? అదే నన్ను కొట్టగొట్టస్తే నేను కొట్టినా. ఇప్పుడు ఎందుకు చెప్పు లొల్లి? కొడుతీవి అయిపోయా పాయే. అయిపోయిందా? అది నన్ను ఎన్ని మాటలు అన్నది, నా బిడ్డను ఎన్ని మాటలు అన్నది, నీకు ఏమనిపిస్తలేదా? అంటే కోపం వస్తుంది అని నీకు. నువ్వు కోడల్ని తిట్టి నువ్వే ఫస్ట్ లొల్లి పెట్టుకున్నావంట. ఇప్పుడు మళ్ళీ నువ్వే కొడుతీ మీద నుంచి ఇగేం మాట్లాడాలి నేను? అసలు నిన్ను తిట్టాలి నేను. బాగానే తిడతావు. నన్ను ఎందుకు తిడతావు? ఏమో నన్ను తిడతా అంటాను. మరి లేకపోతేందే? వాళ్ళ అబ్బాయి వస్తే నీకేమైందే? నీ బిడ్డింటికి నువ్వు పోతలేవా? ఏమో వచ్చిన వాళ్ళని తిట్టి లొల్లి పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు నా దగ్గరకు వచ్చి నా మీద వరుతానో ఏమో. అరే పోనీతి మళ్ళీ వాళ్ళే కొట్టుకుంటారు తిట్టుకుంటారు మాట్లాడతారు. మనకెందుకని నవ్వుకుంటే ఇప్పుడు నాకు మళ్ళీ గెలుపుతలేవా ఇక నువ్వు? ఓ బాపు ఏమైంది? ఏమో రోడ్డు మీద పెట్టుకుంటారు. ఇట్లా నడు మీకు ఏం పని లేదా? లేకపోతే ఏంది బిడ్డ? మరి ఇంట్లోకి వస్తా అంటే నీ అవ్వనే రోడ్డు మీద రావట్టే. తాగిపోతాడా? తాగొచ్చినావురా నువ్వు? అవు నేను తాగుపోతున్నా. మళ్ళా చికెన్ కాల్ వాటి గుద్దిందంటే ఏమో పోయి వాడుతావు. పిసలేసిందానే ఏమో గట్ల చేస్తాను. వా అమ్మ ఏమైంది? ఏం లేదు, నేను పోతాను ఇంట్లోకి. కోట్లింగా ఎడిపోతాను రో? ఏ మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికి పోతాను పెదబాపు. అవ్వే పెదబాపు ఏం చేస్తుంది పెద్దమ్మ? ఇంకేం చేస్తుంది? పొయ్యి ఇంట్లో పడినది. వామ్మో పొద్దుగాల అది నేను ఒక్కటే కొట్టుడు కొట్టింది కదనే పాపం. ఏమోరా ఇక దీనికి ఏమన్నా అంటే నా ఈ చింతపండు ఎత్తుంది. నేను ఏమనలేను. ఇక నా కొడుకుకు తెలిసిందో తెలియలేదో. తెలిస్తే ఏమంటాడో ఏమో. అవో ఏంది ఇప్పటిదానికే తెలియకుండా ఉంటుంది అన్నకి? తెలిసే ఉంటుంది మరి ఏమన్నట్టున్నాడు. ఏమోరా ఆ అత్త గొడవలకు నేను పోను, నాకు సంబంధం లేదు. ఊరంతా కోడై కూస్తుంది. ఏమో జయమ్మ వాళ్ళ కోడల్ని ఒక్కటే కొట్టుడు కొట్టింది అని. ఇక నాకెందుకు తీయపోతానా? పోతే కానీ రారి పొద్దుగాల చేపలు పట్ట నీకు పోతానవా? ఏ పోతా కావచ్చే. పోతే 2 కిలోలన్నీ రవ్వులు పక్కకు పెట్టరా, రవ్వులు పడితే. ఎవరికే? అన్న లేనే లేకపాయే, మీ కోడలు లేదు, ఇగెవరికి? ఇక అక్కడున్నది కదరా, అక్క ఇట్లా తింటుంది. ఓ శ్వేతక్క, సరే సరే పట్టి పెడుతుంది. అరే బామ్మది బయటకు వస్తంటే మీ అక్క ఇట్లా చూసిందా? ఏం లేదు ఇక సంపనే చంపుతుంది. చూస్తే ఏమవుతుంది బావా? ఏమో దానికి ఎంతగానో భయపడతాను. అరే బామ్మది నీకు ఇప్పుడు తెలియదురా, పెళ్ళైనాక మా చెల్లి వచ్చినాక తెలుస్తుంది ఈ భయం ఎందుకో. నాకు బాగా తెలుస్తుంది ఎట్లా కంట్రోల్ పెట్టాలో. అంతే అంటావా? ఇప్పుడు అన్నీ ఇట్లనే చెప్తాను రా, ఒకసారి పెళ్ళైనాక తెలుస్తుంది. ఏమో పో బావా, ఇప్పుడు పెళ్ళికి ఎందుకు కానీ అక్క ఏం చూడలే కానీ రా పోయేద్దాం తొందరా. పొద్దున్నే మస్తు కోపమైందిరా. మా అమ్మను మా చెల్లె పాపం దాని మీద ఎక్కించి చెప్పేసరికి నిజంగా అనుకొని నమ్మిన. ఇక ఆ ఫీల్లోనే ఉన్నది అది. ఇక నువ్వు ఫీల్ కానంటే ఓ మాట అంట బావా, ఈ అత్త ఏమైనా మా అక్క మీద వాడు ఏడుతుంది ఎందుకు? అసలు మీ అమ్మకు మా అక్కకు అస్సలుగా పడదు. ఏమో రా నాకే అర్థం కాదు. మధ్యలో నేను పిచ్చోడిని అవుతానా? ఇప్పుడు మాగా బయటకు వస్తాను కానీ లేట్ అయిందంటే అక్క గుర్తుపడుతుంది. తొందరగా పోయేద్దాంపా, ఎక్కడ మాట్లాడుకుందంతి. అమ్మో ఇప్పుడు కనుక నేను బయటికి పోయి తాగొచ్చినా అని తెలిసిందంటే ఇక దాని చేతిలో నాకు మూడినట్టేరు. జల్దీ పోయేద్దాంపా. ఏం కాదు కానీ అమ్మకు చెప్పిన ఇట్లా అని, దానికి తెలియనియకుండా చూడమని చెప్పిన చూస్తుంది కానీ. అప్పుడు మీ అమ్మకి చెప్పినావురా? ఎందుకు చెప్పినావురా బామ్మడిది? నీ అవో ఏమవుతుంది బాగా చెప్తే? ఇంటి అల్లుడు అయినా ఏమో బాగా చేయబడుతుంది. ఏం కాదు కానీ. ఓ దోస్తులు, ఈ వీడియో ఇంతటితోటి అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అట్లనే జరంతా హైప్ చేసి పాయింట్స్ ఇయ్యరు దోస్తులు. అట్లనే ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే మన ఛానల్ని తెలుసు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కుర్రి. అప్పుడే మా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. అయితే దోస్తులు అత్త కూడా లేరు వారితో పార్ట్ 10 కోసం వెయిట్ చేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పల్లెటూరు ముచ్చట్లు ఛానల్ని. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయిన దోస్తులు,
మన వీడియోస్ ఎట్లున్నాయో ప్లీజ్ కామెంట్ బాక్స్లో చెప్పండి. బాయ్ బాయ్ దోస్తులు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.